మీ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసాయి. అమ్మా శ్రేయ నీకు 90 మార్క్స్ వచ్చాయి. అమ్మా రియా నీకు 95 మార్క్స్ వచ్చాయి. అమ్మా ప్రియా నీకు 99 మార్క్స్ వచ్చాయి. ఏంటమ్మా ఏడుపు మొహాలు పెట్టారు? నాకు 90 వచ్చాయి సార్, మా నాన్న తిడతారు. నాకు 95 వచ్చాయి సార్, మా నాన్న కొడతారు. నాకు 99 వచ్చాయి సార్, మా నాన్న చంపేస్తారు. రే జునీద్ నీకు 0 మార్క్స్ వచ్చాయి. రే అజయ్ నీకు 5 మార్క్స్ వచ్చాయి. రే అతుల్ నీకు 10 మార్క్స్ వచ్చాయి. నువ్వు నా దాంట్లో చూసి రాసావు కదా, నీకు 10 మార్కులు ఎలా వచ్చాయి? నువ్వు నా దాంట్లో చూసి రాసావు కదా, నీకు 5 మార్కులు ఎలా వచ్చాయి? రేపు మీ రిజల్ట్ పేపర్ మీద మీ నాన్నతో సైన్ చేయించుకొని రండి. రేపటి వరకు ఎందుకు సార్, ఇప్పుడే సైన్ పెట్టేస్తా. సార్ మా అన్నకి ఒంట్లో బాగాలేదు సార్, ఇంటికి తీసుకెళ్ళిపోతున్నా. ఓకే అమ్మా. ఏంటమ్మా అప్పుడే వచ్చేసారు? అంటే నాన్న అది అన్నయ్యకి. నాన్న అది చెల్లికి ఒంట్లో బాగోపోతే తీసుకొచ్చేసానన్నా. ఏమా నీరసంగా ఉందా? అవునన్నా. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అమ్మా. ఏరా ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఇంకేం చేస్తానన్నా, వెళ్ళి గేమ్ ఆడుకుంటా. హలో సార్, మీ అబ్బాయి ఒంట్లో బాగాలేదని అబద్ధం చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. అన్నే మోసం చేస్తావురా? ఏమో ప్రియ హోంవర్క్ చేసావా? హోంవర్క్ చేశాను సార్. వెరీ గుడ్. ఏరా నువ్వు హోంవర్క్ చేసావా? సార్ నేను హోంవర్క్ చేయలేదు సార్. హోంవర్క్ చేయకుండా గాడిదలు కాస్తున్నావా? ఈ బోర్డు మీద సమ్ ఎవరు చేస్తారు? అమ్మ ప్రియ నువ్వు వచ్చి చెయ్యి. ఆ సమ్ నాకు రాదు సార్. హోంవర్క్ చేయడం కాదు, ప్రాక్టీస్ కూడా చేయాలి. సార్ ఆ సమ్ నాకు వచ్చి సార్. సారీ రా నేను తిట్టాను. హోంవర్క్ చేయడం ఇంపార్టెంట్ కాదు, సమ్ రావడం ఇంపార్టెంట్. వచ్చి చెయ్యి. చూసి నేర్చుకో. ఏదో తేడాగా ఉందేంటి? నాన్న ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసాయి. అవునా, నీకు ఏ ర్యాంక్ వచ్చిందమ్మా? నాకు క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నాన్న. వెరీ గుడ్. నీకురా? నాకు ఫస్ట్ వచ్చింది నాన్న, కానీ లాస్ట్ నుంచి. నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయమ్మా? 100 కి 100 మార్క్స్ వచ్చాయి. వెరీ గుడ్. నీకురా? నాకు 100 మార్క్స్ వచ్చాయి నాన్న, కానీ అన్ని సబ్జెక్టులు కలిపి. నీకు అవార్డు ఏమి ఇవ్వలేదమ్మా? స్కూల్లో ఫస్ట్ వచ్చాయని చెప్పి నాకు సర్టిఫికెట్ ఇస్తా అన్నారు. వెరీ గుడ్. మరి నీకు? నాకు స్కూల్లో సర్టిఫికెట్ ఇస్తా అన్నారు నాన్న, కానీ అది టీసీ, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్. ఇప్పుడు మీ అందరి నోట్స్ చెక్ చేస్తాను. అందరి నోట్స్ తీసి రెడీకి పెట్టండి. అరే మామ నోట్స్ అంటారా, ఇవాళ మనం అయిపోయాం. నాకేం అవదు, ఇవాళ నా బర్త్డే. ప్రియా నీ నోట్స్ చూపి. ఇది ఇంగ్లీష్ కి, ఇది తెలుగుకి, ఇది హిందీకి. వెరీ గుడ్. అమ్మా నీవి ఉన్నాయా? 3 తెచ్చాను సార్. వెరీ గుడ్. ఏ రాత్రి నీ బుక్స్ ఏవరా? సార్ ఇవాళ నా బర్త్డే సార్. ఓ హ్యాపీ బర్త్డే. ఏరా నీ బుక్స్ ఏవి? సార్ నేను ఇంట్లో మర్చిపోయాను సార్. ఇంట్లో మర్చిపోయావా? మీ నాన్న నెంబర్ చెప్పు, తెప్పిస్తా. అయ్యో మా నాన్నగా వద్దు సార్. ఏంట్రా ఒక బుక్ ఇచ్చావు? ఇంగ్లీష్ ఉంది, మరి తెలుగు ఏది? వెనకాల ఉంది సార్. మరి హిందీ? మధ్యలో ఉంటుంది సార్. ఇప్పుడు మీ నాన్న నంబర్ చెప్పరా? సార్ మా నాన్నకు వద్దు సార్. బోల్ రే. 1 2 3 4. హలో సార్, కమ్ టు స్కూల్. ఏడి నా దొంగ కొడుకు ఏడి? ఏం కొడుకుని కన్నారు సార్? 3 సబ్జెక్టులకి ఒక బుక్కే పెట్టాడు. ఏంటి పుస్తకాల? అరే నీ పుస్తకాలు అమ్మేస్తే నేను ఎప్పుడో మందు తాగేసాగా, మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఒక్క బుక్ దాచేశానన్న. దాచేసావా? నీ వలన స్టఫ్ పోయిందిరా నా కొడగా. అయ్యో సార్ కొట్టద్దు, ఇదిగో మీ బుక్ తీసుకోండి. వెరీ గుడ్, మళ్ళీ వస్తాను, వీళ్ళందరి బుక్స్ తీసి పెట్టు. నాన్న ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసాయి. అవునా, నువ్వు పాస్ అయ్యావా అమ్మా? నేను పాస్ అయ్యానన్నా. ఏది ఎగ్జామ్ పేపర్ చూపి. ఏనన్నా నా మీద నమ్మకం లేదా? నమ్మకం ఉందిలే. నేను పాస్ అవడమే కాదు, 100 కి 100 మార్క్స్ వచ్చాయి. అవునా, ఏది ఎగ్జామ్ పేపర్ చూపి. ఏనన్నా నా మీద నమ్మకం లేదా? నమ్మకం ఉందిలే. నా హ్యాండ్ రైటింగ్ చూసి సార్ మళ్ళీ ఎగ్జామ్ రాయమన్నారు. అంత బాగా రాసావా? ఏది ఎగ్జామ్ పేపర్ చూపి. ఏనన్నా నా మీద నమ్మకం లేదా? నమ్మకమేగా ఉందిలే, నువ్వు వెళ్ళమ్మా. ఏరా నువ్వు పాస్ అయ్యావా? నేను పాస్ అయిపోయానన్నా. ఏది ఎగ్జామ్ పేపర్ చూపి. ఏనన్నా నా మీద నమ్మకం లేదా? నమ్మకం ఉంది, ఎగ్జామ్ పేపర్ చూపి. రాజు హ్యాస్ 2 balls. రే మీరిద్దరు ఎందుకు నవ్వుతున్నారు? నుంచొని క్లాస్ వినండి. దట్ 2 balls ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు హిమ్. రే మళ్ళీ నవ్వుతున్నారా? ఈసారి బెంచ్ మీద నుంచోండి, చేతులు కూడా ఎత్తండి.
ఎవ్రీ డే హీ టేక్ కేర్ ఆఫ్ హిస్ 2 balls. మళ్ళీ నవ్వుతున్నారు. ఈసారి స్కూల్ పైన నుంచోండ్రా. వన్ డే హీ లాస్ట్ హిస్ 2 balls. రే మీరు ఎర్త్ పైన వెళ్ళి నుంచోండి. At last he found his 2 balls. ఏంట్రా ఇంకా రెడీ అవ్వలేదు? నేను స్కూల్ కి వెళ్ళానమ్మా. నేను స్కూల్ కి వెళ్ళానమ్మా, నాకు వెళ్ళాలని లేదు. ఏమండి మీరైనా చెప్పండి. దిష్టి బొమ్మలాగా అలా నుంచున్నారేంటి? నేను ఇవాళ ఆఫీస్ కి వెళ్ళను. ఎందుకు? నాకు ఇవాళ ఆఫీస్ కి వెళ్ళాలని లేదు, నేను వెళ్ళను. ఏదో ఒకటి ఏడవండి. అమ్మా టిఫిన్ రెడీ అయిందా? బాగా ఆకలేస్తుంది. నేను ఇవాళ టిఫిన్ చేయలేదు. ఎందుకు చేయలేదు? నాకు ఇవాళ టిఫిన్ చేయాలని లేదు. సైలెన్స్. మామ రేపటి నుంచి సంక్రాంతి హాలిడేస్ అంటగా, బాగా ఎంజాయ్ చేద్దాం. సరేరా, నేనైతే ఆల్రెడీ పతంగులు కూడా కొనేసా. రే మీకు ఈసారి సంక్రాంతి హాలిడేస్ లేవు. అదేంటి సార్, స్కూల్లో అందరికి హాలిడేస్ ఇచ్చారుగా, మాకెందుకు ఇవ్వట్లేదు? మీరు 10th క్లాస్ గా, అందుకే మీకు సంక్రాంతి హాలిడేస్ ఇవ్వడం లేదు. 10th అయితే మాకేమైనా కొమ్ములు వచ్చాయా? మేము ప్రిన్సిపల్ సార్ తోనే మాట్లాడుకుంటాం, పదరా. ఏంట్రా ఇప్పుడు ఇక్కడికి వచ్చారు? మీకు ఇప్పుడు క్లాస్ ఉందిగా. తొక్కలో క్లాస్ పోతే పోయింది. సార్ మాకు సంక్రాంతి హాలిడేస్ కావాలి. మీకు హాలిడేస్ ఇవ్వడం కుదరదు, కావాలంటే ఇంకేమైనా అడగండి. అదేంటి సార్, మేము పిల్లలేమేగా, మాకు మనసులు ఉంటాయిగా, మేము ఎంజాయ్ చేయకూడదా? అమ్మాయిలు మీరేం మాట్లాడరా? వాళ్ళు ఏం చెప్తే అదే సార్. మీకు హాలిడేస్ మాత్రం ఇవ్వను, కావాలంటే పండగ స్కూల్లో చేసుకోండి. ఇప్పుడు ఏం చేద్దాం రా? 1,00,000 ఖర్చైనా పర్లేదు, రేపు స్కూల్లో రచ్చ రచ్చే. నా దగ్గర 1,00,000 లేవురా, 10 రూపాయలు ఉన్నాయి. నేనేదో ఫ్లోలో చెప్పాను. ఓహో, రేపు చెప్తా ప్రిన్సిపల్ సంగతి. ప్రియా క్లాస్ చూస్తూ ఉండు, ఇప్పుడే వస్తా. ఓకే మ్యామ్. ఏంట్రా టైమే అవట్లా? ఏ అమ్మాయి నా పేరు ఎక్కిస్తున్నావేంటి? మాట్లాడవుగా, అందుకే ఎక్కిచ్చా. ఏరా ఒక్క నిమిషం లేకపోతే అల్లరి చేస్తారా? మేడం నేను అసలు మాట్లాడలేదు మేడం, కావాలని మీరు నా పేరు ఎక్కించింది. అయ్యో ఎందుకు ఏడుస్తున్నావు? ఏమా క్లాస్ చూడమన్నా కానీ బోర్డు మీద నేమ్ ఎక్కించమన్నానా? రేయ్ ఈసారి నువ్వు క్లాస్ చూడు, ఇప్పుడే వస్తా. జునీద్ నా పేరు ఎక్కించేవేంటి? ఇప్పుడే తుమ్మావుగా, అందుకే ఎక్కిచ్చా. ఏమా క్లాస్ లో అల్లరి చేయడానికి సిగ్గులేదు? మేడం నేను అసలు మాట్లాడలేదు మేడం. నోరు అబద్ధాలు ఆడుతున్నావు. ఈ అబ్బాయి ఎందుకు తప్పు చేస్తాడు? చెల్లి, నాన్నతో నాకు కూడా 10 రోజులు సంక్రాంతికి హాలిడేస్ ఇచ్చారని చెప్పు. మీకు సంక్రాంతికి హాలిడేస్ ఇవ్వలేదా? లేదు, సంక్రాంతి ఒక్క రోజే ఇచ్చారు. ఓహో సరే. నాన్న రేపటి నుంచి 10 రోజులు మాకు సంక్రాంతి హాలిడేస్. అవునా, బాగా ఎంజాయ్ చేయండి. నాన్న డబ్బులు ఇవ్వు, రేపు మేము పతంగులు కొనుక్కోవాలి. సరే. హలో సార్, మీ అమ్మాయికి 10 రోజులు సంక్రాంతి హాలిడేస్ ఇచ్చాం. మీ అబ్బాయి 10th క్లాస్ కాబట్టి ఒక్క రోజే ఇచ్చాం. ఏరా ఎన్ని రోజులు రా మీకు హాలిడేస్? 10 రోజులు. ఈసారి సంక్రాంతికి భోగి మంట, కోడి పందాలు. మీకు సంక్రాంతికి 10 రోజులు హాలిడేస్ ఇచ్చారు. హాలిడేస్ లో హోంవర్క్ కింద ఇంగ్లీష్ మెటీరియల్ ని 10 times రాయండి. సార్ హాలిడేస్ ఇచ్చింది ఎంజాయ్ చేయడానికి కదా? భలే వాడివే, ఎంజాయ్ చేయి, హోంవర్క్ రాస్తూ ఎంజాయ్ చేయి. రేపటి నుంచి మీకు సంక్రాంతి హాలిడేస్ అంటగా, హోంవర్క్ ఇవ్వను, బాగా ఎంజాయ్ చేయండి. కానీ ఆన్లైన్ క్లాసెస్ పెడతాను, అటెండ్ అవ్వండి. రేపు అందులో సందులన్నీ హాలిడేస్ కింద హోంవర్క్ అని నేర్చుకోండి. ఏంటి సార్ అందరూ హోంవర్క్ ఇస్తా ఆన్లైన్ క్లాసెస్ పెడతా, నీ హాలిడేస్ లో మమ్మల్ని ఎంజాయ్ చేయనివరా? సరే, హాలిడేస్ కి హోంవర్క్ ఇవ్వను, ఆన్లైన్ క్లాసెస్ కూడా పెట్టను, కానీ హాలిడేస్ అయ్యాక ఎగ్జామ్ పెడతా. సార్ ఇవాళ క్లాస్ వద్దులేండి సార్. రే ఇవాళ ఇంపార్టెంట్ టాపిక్ చెప్తున్నా, డిస్టర్బ్ చేశారో తోలు తీస్తా. ఎక్స్క్యూజ్ మీ సార్. నో ఎక్స్క్యూజెస్. మేడం మీరా? ఏంటి ఇలా వచ్చారు? సార్ నా రిబ్బన్ పోయింది, కొంచెం షాప్ కి వెళ్ళి తెస్తారు. ఓ రిబ్బనా, నేను తెస్తాగా. సార్ ఇంపార్టెంట్ క్లాస్ అన్నారు, అదంత ఇంపార్టెంట్ కాదులే. మీరెందుకు సార్, నేను వెళ్ళి తెస్తాగా, అప్పటి వరకు మేడం తో మాట్లాడండి. సరే. సిల్కీ హెయిరా? 1 hour later. ఏంట్రా ఇది ఇంకా రాలేదు? ఏమో సార్, నేను వెళ్ళి పిలుచుకుని వస్తా. వచ్చేస్తాడు 5 minutes. 3 hours later. వచ్చేస్తున్నాడు మేడం, 5 minutes ఆగండి, రిబ్బన్ వచ్చేసిద్ది. ఇంకెక్కడ రిబ్బన్? వాళ్ళు ఎప్పుడో ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు. హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు యు. మామా హ్యాపీ న్యూ ఇయర్ రా. ఏం పీకామని న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి? మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ. పిల్లలు, ఇప్పుడు మీరు న్యూ ఇయర్ కి ఏ రిజల్యూషన్ పెట్టుకున్నారో చెప్పాలి. అమ్మా ప్రియా, ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేయి. రోజు మార్నింగ్ 5 కి లెగవాలి, డైలీ 30 hours చదవాలి. రోజుకి 30 hours? క్లాస్ లో నేనే ఫస్ట్ రావాలి, ఇంకా ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలి. గుడ్. అమ్మా రియా నువ్వు చెప్పమ్మా. డైలీ 4 కి లెగవాలి, రోజుకి 40 hours చదువుకోవాలి.
రోజుకి 40 అవర్సా? వెరీ గుడ్ బాయ్స్. ఇప్పుడు మీ టర్న్. అరే అతుల్ నువ్వు చెప్పరా. పొద్దున్నే 10కి లెగవాలి, రోజుకి 4 సార్లు తినాలి, ఇంకా గేమ్స్ లో టాప్ నేనే అయి ఉండాలి, ఇంకా అంతే సార్. రే మరి చదువు. ఎగ్జామ్స్ ముందు రోజు చదవాలి. సరే ఇప్పుడు మీరు స్టేజ్ మీదకి వచ్చి మీరందరూ మీకు వచ్చింది ఏదైనా పర్ఫామ్ చేయాలి. సార్ నేను పాట పాడతా. ఓకే రామ్మా. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఎదగమని. అంతే. బాగా పాడావు. ఇప్పుడు రియా. సార్ నేను డాన్స్ చేస్తాను. గిర్ర 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 గింగిరాగిరే సర్ర 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 పొంగరాలివే అబ్బో గర్ల్స్ అందరు బాగా చేశారు. ఇప్పుడు బాయ్స్ టర్న్. సార్ నేను ఈడు ఇద్దరం కలిసి పర్ఫామ్ చేస్తాం. అబ్బో ఓకే. ఏం చేస్తున్నారా? గేమ్ సార్ మాకు వచ్చింది చేయమన్నారుగా. నేను ఇంగ్లీష్ మేడం దగ్గరికి వెళ్తున్నా కానీ అరే జునీద్ క్లాస్ చూస్తూ ఉండు. ఓకే సార్. సార్ పోయినసారి బాయ్స్ చూసారుగా, ఈసారి నేను క్లాస్ చూస్తా. సరే నువ్వే చూడమ్మా. ఏంటి ఇల్లు అసలు మాట్లాడట్లేదు? అరే వాళ్ళు చేసిన అవమానం గుర్తుందిగా, ఎలాగోలా వాళ్ళ పేర్లు ఎక్కించు. నువ్వు వర్రీ అవ్వకు, నేను చూసుకుంటాలే. రే మామ వాళ్ళు ఏం చేసినా నువ్వు అస్సలు మాట్లాడు మాకు. ఓకేరా. అరే అతుల్ నీ ఖర్జూరకాయలు జునీద్ తినేసాడు. ఏరా నా ఖర్జూరకాయలు తినేసావా? అయినా నువ్వు ఎప్పుడు ఖర్జూరకాయలు తెచ్చావరా? అవును కదా. క్లాస్ లో మాట్లాడతారా? ఆగు మీ పేర్లు ఎక్కిస్తా. జునీద్ ఏంటి అది డూప్లికేట్ వాచా? లేదు ఇది బ్రాండెడ్ వాచ్. అదిగో మళ్ళీ మాట్లాడావు. మామా నువ్వు వెళ్ళి కూర్చో. అరే మామా నాకు బాగా భయమేస్తుందిరా. నువ్వేం భయపడకు, పోయినసారి గోల్స్ ని కొట్టలేదుగా, మనల్ని కొట్టట్లే. నేను లేనప్పుడు క్లాసులో అల్లరి చేస్తారా?